హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో ది రెడ్ బ్యాగ్ మూవీ టీం ఉన్నారు. సినిమా విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం. ఒక ఇద్దరు బ్యూటిఫుల్ గార్జియస్ కూడా ఉన్నారు. ఓకే, ముందు కెప్టెన్ డైరెక్టర్ గారు. సార్, ది రెడ్ బ్యాగ్ అనే కాన్సెప్ట్ స్టార్టింగ్ ఐడియా వచ్చినప్పుడు మీరు ముందు పెన్ పెట్టేటప్పుడు మీ ఆలోచన అంటే దీనికి ఏదైనా జరిగిన స్టోరీ ఏదైనా బేస్ చేసుకొని చేశారా, లేదంటే మీ ఫిక్షనల్ స్టోరీ అని చెప్పొచ్చా? ఇది బేసిక్ పాయింట్ వచ్చి మన ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి వచ్చిందండి. ఓకే. ప్రొడ్యూసర్ గారి ఐడియా ఇది. అంటే మెయిన్ ప్లాట్ ఏంటంటే కొంతమంది గర్ల్స్ని మనం సొసైటీలో చూస్తాం, బట్ వాళ్ళ బ్యాక్ సైడ్ పెయిన్ ఏంటనేది మనకు తెలియదు. అది బయటికి చెప్పాలనేది మెయిన్ కాన్సెప్ట్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా. ఓకే, Yeah. అక్కడ నుంచి స్టార్ట్ అయిందంటారు. Yeah. ప్రొడ్యూసర్ గారు నార్మల్గా ఫస్ట్ డెబ్యూ ఫిలిం ఆల్మోస్ట్, కానీ మొత్తం సినిమాటోగ్రఫీ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంటే బడ్జెట్ వైజ్ చూస్తుంటే టెక్నికల్గా అంతా చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్కే మీరు అంత బడ్జెట్ పెట్టడానికి గల కారణం అంటే ఏదని చెప్పచ్చు? స్టోరీ అట్లుంది. ఆ స్టోరీకి అంత పెట్టాల్సిందే. ఓకే. మేము అంటే స్టార్ట్ చేసేటప్పుడే రవి కూర్చొని మాకు బడ్జెట్లు అవి ఇచ్చినప్పుడే చెప్పిండు, అన్న ఈ స్టోరీకి ఇంత అవుతుంది, మనము ఖచ్చితంగా నలుగురు హీరోయిన్లు అది అంతా సెటప్లు అవి కంపల్సరీ అయితే అని అప్పుడే చెప్పిండు. ఓకే, ఆల్మోస్ట్ మీరు అనుకున్న దానికన్నా ఎంతవరకు బడ్జెట్ ఎక్కువైందంటే? ఒక 30% ఎక్కువ ఉంటుంది. 30%. ఒక రౌండ్ ఫిగర్ 5 వేసుకోవచ్చా? ఆ? రౌండ్ ఫిగర్ 5 వేసుకోవచ్చా? ఏది ఓవరాల్ బడ్జెట్ అంట ఇంటర్వెల్ వరకు. ఇంటర్వ్యూల వరకు. ఓకే. అండ్ రాధ్యాజీ, మిస్ విద్యుత్ 2018 అండ్ బ్యాక్ టు బ్యాక్ కన్నడ ఫిలిమ్స్ చేశారు. అండ్ తెలుగు ఫస్ట్ డెబ్యూ. ఎట్లా అనిపిస్తుంది? పర్టికులర్ పాయింట్ మీ క్యారెక్టర్లో పర్టికులర్ పాయింట్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికంటే కీ పాయింట్ ఏది చూసి సెలెక్ట్ చేసుకున్నారు? నాకు యాక్చువల్లీ చాలా స్క్రిప్ట్స్ ఐ వాజ్ హియరింగ్, కానీ తెలుగులో డెబ్యూ చేయడానికి సో ఐ వాంటెడ్ సంథింగ్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఓకే. సో వన్స్ ఐ హర్డ్ దిస్ క్యారెక్టర్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఐ ఫెల్ట్ ఓకే, యాజ్ అన్ పర్ఫార్మర్ ఐ కెన్ షో మై పర్ఫార్మెన్స్ ఆల్సో. అండ్ అమ్మాయికి స్క్రీన్ స్పేస్ యూజువలీ తక్కువ తక్కువేం లేదు, ఫ్లెక్సీలో చూస్తే ఎక్కువ ఉంది. నో యూజువలీ ఇన్ అదర్ మూవీస్ కొంచెం తక్కువ ఉంటుంది, కానీ సో దట్ we can be on the screen for a long time ante of course everyone will like that. Okay. So the story is very good, and it will inspire a lot of girls, so I felt okay, this should be the debut. ఓకే. అండ్ మౌనికా జీ, అంటే మూవీలో చూడడానికి అంటే చాలా క్యూట్గా ఉన్నారు. లైవ్లో మూవీలో ఎంతమంది వేస్తారు కిల్ పర్సన్స్? హౌ మెనీ పీపుల్? Even I don't know that exact కౌంట్ లేదా? idea, but yeah, there were a lot of people when we were doing the fight rehearsals. So that time we all were excited, especially I was on the top of the world that okay, I am doing something out of the box and it is a new experience. So sometimes it's like, you know, whatever aggression I have outside, I was throwing that on the people also while doing the fight scene and all. So it was fun loving, challenging, at the same time something, you know, I push myself to do in future, and these type of roles I genuinely love to do. So ఓకే. అన్న, నార్మల్గా అందరూ డెబ్యూటెంట్సే ఓవరాల్ మూవీకి. మూవీ స్టార్టింగ్ డే వర్క్ చేస్తున్నప్పుడు కానీ షూటింగ్ టైంలో బాగా కొన్ని డిఫికల్ట్ సీన్స్లో ఏదైనా సీన్స్లో కానీ మీకు ఎట్లా అనిపించింది? స్టార్టింగ్ డే వర్కింగ్ షూట్ టైంలో కొన్నిసార్లు డిలే అవ్వడం జరుగుద్ది. ఏదైనా సీన్ దగ్గర కానీ ఎవరైనా యాక్టర్ సంథింగ్ ఈ షార్ట్ సరిగ్గా రాలా, మళ్ళీ రీషూట్ చేద్దామని, మీరు ఏదైనా ఇది సెట్ బాగాలేదు, సెట్ ఏమైనా చేంజ్ చేద్దామని బడ్జెట్ వైజ్ కానీ ఎట్లా మీకు ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డే షూట్లో? అందరికీ ఈ క్వశ్చన్. సీన్ ఏదైనా సరిగ్గా రాలా, ఆ అమ్మాయికి అంటే తెలుగు లాంగ్వేజ్ రాదు, ఎస్పెషల్లీ లాంగ్వేజ్ బ్యారియర్స్, కానీ షూటింగ్ టైంలో ఫస్ట్ డే అండ్ తనకి తెలుగు ఫస్ట్ డెబ్యూ ఫిలిం, సీన్ ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ మీ దగ్గర వచ్చి మీరు చెప్పడం కానీ. అర్థం కాకపోతే రీషూట్స్ వరకు ఏం వెళ్ళా, రీషూట్స్ వరకు వెళ్ళా. అండ్ వాట్ ఎవర్ మీరు చెప్పినట్టు ఆన్ సెట్స్కి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు, ఎందుకంటే ప్రీ ప్లానింగ్ మధ్య చాలా ఎక్కువ ఉంది.
అరౌండ్ 6 to 8 months గ్రౌండ్ వర్క్ చేసాం అనమాట నేను ప్రొడ్యూసర్ గారు. అంటే ఎవ్రీ సెట్ ఎవ్రీ డీటెయిల్ అంతా ముందు ఆన్ పేపర్ పెట్టుకొని ఎవ్రీథింగ్ ఫైనల్ అయిన తర్వాత సెట్కి వెళ్ళాం. సో మాకు ఆ హికప్స్ ఏం రాలా ఆన్ సెట్స్. ఓవరాల్ మూవీ మొత్తంలో ఉన్న బడ్జెట్ ఈ సీన్ వరకు బాగా ఎక్కువైందంటే ఏదని చెప్పొచ్చు ఓవరాల్ సినిమాలో? ఒక సాంగ్ బాగా అయింది. ఎక్కడ? రామోజీ ఆర్ఎఫ్సిలో చేసింది. ఓకే. ఇది బాగానే అయింది. థాయిలాండ్లో చేసిన సాంగ్ కూడా బాగానే అయింది. ఓకే. మెయిన్ ఇంకొకటి ఒక ఫైట్ సీన్ ఉంది. అంటే నలుగురు అమ్మాయిల్ని రివర్స్ చేసి కట్టేది. ఏలాడదీస్తారు. ఆ సీన్ వీళ్ళకు పాపం కష్టం అట్లే అయింది. ఖర్చు బాగానే అయింది దానికి. ఓకే. ప్రొడ్యూసర్ గారు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. మీ లైఫ్లో అలా ఎవరైనా నలుగురు కానీ ఓ 10 మంది కానీ వస్తే మీ లైఫ్ ఎటు వెళ్ళింది అనేది ఏదండి అర్థం కాలేదా? అంటే ఇందాక డైరెక్టర్ గారు పాయింట్ చెప్పారు స్టార్టింగ్. ఆ కథ మొదలైందే ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి అని. మీ లైఫ్లో అంటే ఈ సినిమాలో నలుగురిని ఎలాడదీస్తారు. మీ లైఫ్లో అట్లా నలుగురు వచ్చారా, 10 మంది వచ్చారా? మీకు ఎవరైనా అలా అతిథులు వస్తే మీ లైఫ్ ఎన్ని టర్నింగ్లు తిరుగుతూ వెళ్ళింది డెస్టినీకి అనేది? అట్లా అంత టర్నింగ్లు లైఫ్లో ఏం లేవు. నాకు నార్మల్ పీస్ఫుల్ లైఫే. ఓకే. డైరెక్టర్ గారికి ఉందంటారా? డైరెక్టర్కి బాగున్నాయి, దండిగా ఉన్నాయి నాకు. సార్ మీరు చెప్పండి. అంటే నాకు తెలిసి వచ్చినప్పటి నుంచి నేను ఇండస్ట్రీలోనే ఉన్నా. ఓకే. సో ఇండస్ట్రీలో వర్క్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి అంత అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు వరకు ఏం జరగాలి మన లైఫ్. ఓకే. మీరు ఆల్రెడీ సుకుమార్ గారి దగ్గర వర్క్ చేశారు రంగస్థలానికి ముందు. అంటే సుకుమార్ గారి టీంలో వర్క్ చేశాను. హరిప్రసాద్ జక్క అని చెప్పి ఓకే. ఆయన దగ్గర ఒక 2 years వర్క్ చేశాను. Yeah. దీంట్లో ఏమైనా సుకుమార్ గారి మార్క్ ఏమైనా కనిపించుద్దా? అది మీరు చెప్పాలి, ఆడియన్స్ చెప్పాలి రేపు మూవీ చూసి. అంటే యాజ్ ఏ డైరెక్టర్ మీకు అనిపించింది ఇన్ఫ్లుయెన్స్ మీ టీం వాళ్ళకైనా అనిపించడం కానీ? అంటే నా మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి పూరి గారిది ఉంటుందండి. పూరి సార్ది. పూరి సార్. ఓకే. ఆయన అంటే ఆయన స్టైల్ నాకు బాగా ఎక్కువ నచ్చుతుంది అన్నమాట. అందుకే యాక్షన్ బాగా పెట్టారా? అది కథ డిమాండ్ చేసింది అంతే. కథ డిమాండ్ చేసింది. ఓకే. సుకుమార్ గారిని విష్ చేశారా రీసెంట్గా? కలిసాము, అది పాస్ట్ రిలీజ్ టైంలో కలిసి. ఓకే. మీ మూవీ తరపున ఏమైనా సుకుమార్ గారికి విషెస్? సార్ బ్లెస్సింగ్స్ కావాలంత, అంతకు మించి ఇంకేం అడగలేం, కోరుకోలేదు. ఓకే. అండ్ మెయిన్ షేర్ ఏ ఫన్నీ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ ఆన్ ఏ మూవీ సెట్. యూ ఇద్దరికి క్వశ్చన్. There was ఫన్నీ ఇన్సిడెంట్. every day it was a fun only. ఎవ్రీ డే. Yeah, because 4 girls, no. ఓకే. I mean, okay, 3 girls, no. So obviously there will be a lot of fun. Of course, you can. ఎనీ ఇన్సిడెంట్, ఎనీ మెమరీ? Yeah, so let me tell you one incident. We were shooting, I think it was climax or pre-climax scene. We were hanging ఓకే. upside down. And that time when they told us, we all were a little scared, but that time I was very excited. This is something new we'll do, how it will came out. So we all were like, okay, let's do it. First we were like, no, we don't want to do this. Okay. It is like too much tough. Like when you'll see, you will love it, but you'll see, okay, it's very easy, you know, like, but the person who was doing that, so when we went there and they hanged us and we Okay. were flipped. Oh my God, I started getting like, you know, the world is revolving around me and that scene. Then we were like, no, we can't do. Okay, then we were like, okay, we can do. Then after that, another challenge was that they started raining, which was out of the box. We didn't knew that rain is also part of this. Yes. Then we were like, sir, now we don't want to do. We will not do. Then he was like, see, you will pop up in the movie. You guys will pop up. What about us? If you don't want, then okay, you don't do. Then you're like, okay, we'll do. But that thing we enjoyed also. We were feeling like, you know, we don't want to do, but at the same time, we want to do also. Basically, it was not a funny moment for us. It was very difficult moment. It was difficult also, but something very enjoyed. And we were like, when we think about that moment now we I laugh. think, yeah. We laugh about that. Okay, we did silly things. And ఓకే. ఇంజూర్స్ ఏమైనా అయినాయి అంటే యాక్షన్ మూవీలో హీరోస్కి బాగా ఇంజూర్స్ అవుతాయి, బట్ ఇంత అందమైన అమ్మాయిలకి ఏమైనా ఇంజూర్స్ ఏమైనా అయినాయి అని? Injuries. ఇంజూరీస్. No. Thankfully, producer garu and director garu chala, they have took care very well. And Okay. even when we were having some like fight sequence practice and all for the Okay. workshops,
we got injured, like we had a lot of back pain and all, but still they got a physician or something, and we got some therapies and all, so nothing. స్టార్టింగ్ సీన్ మోనికా గారిదే కదన్నా టప్ సీన్. ఓకే, స్టార్టింగ్ నార్మల్గానే ఉంటారు, మొత్తం బ్లడ్ ఉంటుంది. Yeah. When అంటే I was doing, వేస్తారా ఎవరినైనా క్యూ I enjoyed actually that scene because చంపేసారా? Revolvits was like a rowdy thing to do, like doing. I love to do things what challenge women, as like which people say that it will look on like men or they will justify this scene. I love to do those challenging scenes. So when they told me, I was like, okay, but when I took the revolver, it was too heavy to get. Then when I was practicing, I was like, oh my god, it's too tough. But when I saw the screen, it was looking too good. I was like, now I'll do this. I have to do this, and it came out so good. సో గుడ్. నా నార్మల్గా అమ్మాయిలకి పింక్ అంటే బాగా ఇష్టం. బేసిక్గా రెడ్ బ్యాగ్ అనేది పెట్టడానికి కారణం అంటే బేసిక్గా అమ్మాయిలందరికీ పింక్ అంటే బాగా ఇష్టం. Nothing like that. ఏదో ఫార్మాలిటీ చెప్పాము కొట్టచ్చు. ఏదో కొంతమందికి ఇష్టం అని చెప్పారండి, అనేది చెప్తారని చెప్పి. How you know that girls like pink? కొంతమంది చెప్తూ ఉంటారు you have that. యూ లైక్ దట్. To change that thing only, we made put it the as red. name red back. ఓకే, మీరు ఆల్రెడీ రెడ్ వేసారు. I'm promoting the movie. అంటే నాకు వచ్చిన డౌట్ అన్న, కింద కామెంట్స్ కొన్ని చదివాను అందుకు. ఆ రెడ్ రిజంబుల్స్ థ్రిల్లర్ క్రైమ్ కదా, ఓకే, దట్స్ వై రెడ్ బ్యాగ్ ఇట్స్. అసలు బ్యాగ్ వెనుక ఉన్న కథ ఏంటి అసలు? ఆ ప్రాముఖ్యత అంటే ఏమని చెప్తావు? బ్యాగ్ వానికి చాలా పెద్ద కథ ఉంటుంది, అది ఖచ్చితంగా మనం థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. ఓకే You have to see the movie. We'll not tell you everything here. ఓకే. ఇఫ్ యూ హ్యాడ్ టు 3 movies ఇన్ యర్ లైఫ్ టైమ్ విత్ ఓన్లీ 1 hero, కుడ్ యూ చూస్ బోత్? ఇద్దరికి క్వశ్చన్ ఇది. Like, క్వశ్చన్, యూ అండర్స్టాండ్ క్వశ్చన్? ఓకే, యూ? I understand. One hero, we have to do 3 movies. Who will be that? Mahesh Babu. మహేష్ బాబు సార్. ఓకే, ఆవిడ భలే చెప్పింది, మహేష్ బాబు సార్. అండ్ యూ? సరిపోతుందా? I like Prabhas sir. So ప్రభాస్. sir. ఓకే, రీసెంట్గా నేను బాలకృష్ణ ఫ్యాన్. ఎనీ డైలాగ్ బాలయ్య సార్ ఆర్ ప్రభాస్ సార్? this one, ఫ్లూట్ ను జింక జింక ముందు ముందే ఊదు, సింహం ముందే కాదు. ఓకే, మీ ముందు వదచ్చు అయితే. ఓకే. And actually the first movie in Telugu, like I mean in the theater, which I watched was Darling. ఓకే. So when I watched that movie in the theater, like when I saw Prabhas, I was like, wow. So, and then I started like watching the Telugu movies in theaters, and before that also I was watching, but రీసెంట్ only. పోస్టర్ చూసారా? రిలీజ్ అయింది ఫౌజీ. Yeah, I missed it so much. And I was seeing on Instagram that lot of the songs and all was going viral, that re-release Darling. Yes. Jai ఓకే. మోస్ట్ స్టైలిస్ట్ హీరో, Most? స్టైలిస్ట్ హీరో ఆన్ ది షూటింగ్ స్పాట్ మీరు ఇప్పటిదాకా చేసిన మూవీస్లో, Telugu. ఆర్ ఎనీ యువర్ విష్, మోస్ట్ స్టైలిస్ట్ హీరో ఆన్ ది షూటింగ్ స్పాట్. Still I have not worked with such kind of act. Can I say like whom I like most stylish hero? ఓకే, I like Surya sir's style. సూర్య సార్. ఓకే, And of course, yeah, Prabhas sir also. ప్రభాస్ గారు. యూ? Mahesh Babu and Mahesh Babu is Mahesh Babu. ఈ అమ్మాయి మాత్రం క్వశ్చన్ అర్థమైంది. ఓకే, మహేష్ బాబు సార్ బాగా చెప్తున్నా. ఓకే, వాట్ వుడ్ యూ గివ్ యాజ్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్ టు ది డైరెక్టర్ ఆన్ ఏ మూవీ సెట్? Surprise Gift. gift, huh? ఆయన సినిమా కోసం చాలా సాక్రిఫైస్ చేసి ఉంటారు మీకోసం. అంటే మీకోసం అంటే సినిమా కోసం. అన్న మీరు నవ్వక వస్తున్నా. ఎవరైనా సార్? He's ఓకే, very cool, okay? Cool. So, very cool. Okay. Sir, we'll take one more shot. This is enough, Radhya. Don't worry. ఓకే. It's like
we'll be in so much tension and he'll be like super cool. He'll be like, aram se. It's okay. చేస్తావా అని. సో what to బేసిక్గా give for హీరోయిన్స్ this? దగ్గర అట్లా అన్నారు, ఇందాక నుంచి మాకు అట్లా అనిపించలేదు. నా తోలుగా వెరీ కూల్ అండ్ కామ్ అన్నట్టు చెప్తున్నారు కదా. అండ్ నలుగురు హీరోయిన్స్తో చేయాలి కదా, ముందుగానే నేను ప్రిపేర్ అయ్యొచ్చాను. పక్క ప్లానింగ్తో వెళ్ళారు అన్నమాట. అదేంటంటే మనకి డెఫినెట్గా బీపీ హైలోకి వెళ్తుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మనం కొన్ని ఆసనాలు వేయాలి. ఆసరా ఓకే. And he used to never come to us. He used to always send like assistant directors or anyone, and they used to say anything, and he used to be like, you people handle those poor girls. I don't know what to handle. ఓకే. అండ్ యూ సర్ప్రైజ్ గిఫ్ట్ టు ది డైరెక్టర్ ఆన్ ఏ మూవీ సెట్. He gave or I have to give? యూ Him. Best performance. బెస్ట్ పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ ఏంటో లైవ్లో చూపిస్తే మాకు, దట్ పర్ఫార్మెన్స్. No, apart from that also, gifting him something, he will be very happy if we'll do the shoot or that particular shot in one take. He'll be the happiest. Like when we do the shoot and there were scenes going on, so he described us the scene, and then he was like, he tell you, brief you everything, ఓకే. and then he was like, because he always makes sure that the day and the each thing should be justified while we are doing the shoot. So if we give our take, sometimes as an actor we don't know how we are looking on the camera, we still feel a little like, maybe I can do more and more and more, and that more will never end. We'll never stop learning as an actor. ఓకే. So whenever I do any take, though, I used to tell him, sir, one more take. Sir, even if we'll take 2, then I'll say, sir, one more take. Then he'll be like, no, it came good. Trust me, it's very good. So that's how I felt like, okay, he has a different vision. He know more than us. Maybe what his perspective is, I can't get to that. But what he bring to the table and how he understand me things, what matters the most. And I love the way he justify things. ఓకే. అన్న, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారికి ఇద్దరికి క్వశ్చన్ ఇది. ప్రజెంట్ ఉన్న టైంలో టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. అంటే ప్రజెంట్ ఏదైనా మూవీ తెలుగులో రిలీజ్ అయినా సరే, అది థియేటర్ వైజ్ అయినా సరే ఆర్ ఓటీటీ వైజ్ అయినా, సౌత్ లాంగ్వేజ్ 4 లాంగ్వేజ్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఈ 4 లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది. ప్రజెంట్ ఏంటంటే డైరెక్ట్ ఆడియన్స్ ఏంటంటే 2.5 hours ఆడియన్స్ ఎంగేజ్ అవ్వట్లా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. కంటెంట్ లేనిదే మూవీ ఎవరు ఎంగేజ్ అవ్వట్లా. ఏంటంటే మూవీ ప్రమోషనల్ వైజ్ చేసే మైండ్ సెట్ ఏమైనా అంటే ప్రజెంట్ ఉన్న టైంలో మూవీ తీసే మైండ్ సెట్ ఏమైనా డైరెక్టర్ గారికి చేంజ్ అయిందా? అంటే సౌత్ లాంగ్వేజ్లు అన్నింటినీ బేస్ చేసుకొని పెట్టాలి, పాన్ ఇండియా మార్క్ అనేది పడిపోయింది కాబట్టి తీసే విధానం చేంజ్ అయిందంటారా? ఆడియన్స్ చూసే మైండ్ సెట్ చేంజ్ అయిందంటారా? అండ్ ప్రమోషనల్ వైజ్ ఏ విధంగా యాజ్ ఎ డైరెక్టర్గా మూవీ తీయడం ఒక ఎత్తు అయితే, సినిమా రిలీజ్ చేసేదాకా దాన్ని ప్రమోషనల్ వైజ్ కానీ ఏదైనా కాన్సెప్ట్ వీడియోస్ కానీ ఎట్లాంటి అయినా యాజ్ ఏ డైరెక్టర్ కాబట్టి అది ఒక ఎత్తు అవుతుందా రిలీజ్ చేసే వరకు? క్వశ్చన్ అర్థమైంది కదా మీ ఇద్దరు కదా? మీ ఇద్దరు చెప్పచ్చు ఆన్సర్. యాజ్ ఏ ఫస్ట్ ప్రొడ్యూసర్ మీరు మీ మూవీని ఇక్కడ హైదరాబాద్లో తెలుస్తుంది, రూరల్ ఏరియాస్ ఎక్కడో గుడివాడ, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, ఖమ్మం, అంటే రూరల్ ఏరియాస్లో తెలియడానికి ప్రమోషనల్ వైజ్ ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? అండ్ యాజ్ ఏ ఫస్ట్ మూవీని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడానికి పర్టికులర్ పాయింట్ కూడా. ఇప్పుడు ఎక్కువ భాగం ఇదే సోషల్ మీడియా, ఎవరు చూడు సెల్లే కదా ఇప్పుడు, రీల్స్ ఇవే, అంత ఫోకస్ అంతా ఎక్కువ భాగము ఈ ఫస్ట్ 10 days దానిపైన పెట్టినాము. ఓకే. దాని తర్వాత ఇంకా హోర్డింగ్స్, ఇంకా అవి ఇవి టీవీ ప్రమోషన్స్. ఓకే. డైరెక్టర్ గారు ప్రజెంట్ ఏంటంటే ప్రతి మూవీ ప్రమోషనల్ వైజ్ కొన్ని ప్యాటర్న్స్ చేంజ్ చేసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు దాకా చేసిన ప్రమోషనల్ వైజ్ కన్నా యాజ్ ఏ డైరెక్టర్గా మీరు కొత్తగా ఏదైనా నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ చేసేదేమైనా ఉంటుందా మూవీ కోసం? అంటే ఇప్పుడు దాకా రొటీన్ కొన్ని అవుతూ వస్తున్నాయి ప్రమోషనల్ వైజ్, మీరు ఇంకా కొత్తగా ఏదైనా? అంటే మన దగ్గర వచ్చేటప్పటికి మనకి ద రెడ్ బ్యాగ్ టైటిల్ బెనిఫిట్ ఉందండి. అంటే ఇప్పుడు టైటిల్ వినగానే ఒక రెడ్ బ్యాగ్ అని పెట్టారంటే మేబీ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అని చెప్పి ఆ టైటిల్ దగ్గర ఉంది. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంతా మన పిఆర్ఓ సతీష్ గారు చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. ఓకే. సో ఓటీటీ డీలే అయింది, ఓటీటీకి ఇంకా లేదు. ఓకే.
ఫస్ట్ మూవీ కష్టాల్లో. ఫస్ట్ మూవీ కష్టం. ఓకే, కంటెంట్ ఉంటే ఆడియన్స్ కంపల్సరీ అదే 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 సపోర్ట్ ఉంది. కంటెంట్ బేస్డ్ దెన్ బేస్డ్ కంప్లీట్గా న్యూ టెంప్లెట్. న్యూ టెంప్లెట్. అది అంటే మన ఆడియన్స్ ఇది రిసీవ్ చేసుకుంటారని 200% కాన్ఫిడెన్స్ ఉంది. కాకపోతే ఆడియన్స్ వరకు రీచ్ అవ్వాలి. నేను నా బాధ, నా పాయింట్ ఏంటంటే ఇట్లాంటి సినిమాలు ఫస్ట్ ఆడియన్స్ వరకు రీచ్ అయ్యి వాళ్ళు ప్రాపర్ రివ్యూ ఇవ్వాలి, పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓకే. ఆ రివ్యూ కూడా నోచుకోకుండా పోయే సినిమాలు మీకు తెలియదు కదా, చాలా ఉంటాయి. అలా అయిపోకూడదు, ప్రాపర్గా బయటగా రీచ్ అవ్వాలన్నది మా ఉద్దేశం. ఓకే. ఏ మూవీ యూ కెన్ వాచ్ 100 times. Any movie? You can watch 100 times. 100 times is too much for any movie. Okay, 50 times. I can watch, there is one movie I can watch 100 times and 1000 times, and that is Red Bag. Red Bag. Yeah. Okay. They're paid, no? So now you have to see what's there in that I'm so much excited to see. Okay. What is your favorite classic Telugu movie? Favorite? Classic Telugu movie. I have so many. Arya, then Bomarilu, Okay. Darling, Mm. and I can watch these movies anytime. Like Okay. Marry, date, friend. Give 3 hero names. marry. Date, friend. You give me options, then I'll. Any your wish. Ram Charan sir, Prabhas sir, Allu Arjun sir, NTR sir. All are married, no? Anand Vijay Deverakonda Anand sir. Deverakonda sir. Vishwak Singh. Okay. Vaishnavi. Sai Dharam Tej. యాక్చువల్లీ షీ లైక్స్ వైష్ణవ్ తేజ్ a lot. Okay. Marry, Date, friend. date, and friend. No. Kicha Sudeep sir. Oh my God. Okay, friend. From friend, I'll start. Friend. Okay, Anand Devarakonda. Okay. Date. Date Vaishnav Tej. Okay. వైష్ణవ్ తేజ్ కాదు, నువ్వేదో అంటావు కదమ్మా. Vaish. Aish. And మీరు ఒకటే అవుతారు సార్. marry Prabhas sir is single, no? So ప్రభాస్ గారు. ఓకే. 3 emojis that describe you best. ఆర్ వీళ్ళ ముగ్గురికైనా 3 emojis describe చేస్తూ. What to describe? Give 3 emojis for 3 of this. Okay. Expressions also. Okay. For him, it's this. Oh, cool and calm. Okay. For her, it's. సార్ మిస్ అయిపోయినాయి అనుకున్నారు డైరెక్టర్ గారు, And for ప్రొడ్యూసర్ గారు. సార్ సరిగ్గా చెప్పబోతే కట్. రవి you don't mind, huh? Yeah. So for him, వాట్ ఇస్ so this I'll tell you. This is heart. ఓకే. So I like him, love him like as a sir, but we tease also each other like fun, and for that, ఓకే. లిప్ సింక్ ఆర్ లైవ్ వాయిస్ యాక్టింగ్? which singer? లైవ్ వాయిస్ యాక్టింగ్. Lip sync. ఇప్పుడు షూటింగ్ టైంలో కానీ ఏదైనా కొంతమంది ప్రాంప్ట్ ఇచ్చేది కూడా ఉండొచ్చు మేబీ. అయ్యో, ఈ మూవీలో నాకు ప్రాంప్టే. ఈ 3 months 4 months తర్వాత ఇంత తెలుగు వచ్చింది. ఓకే. కానీ వెన్ ఐ స్టార్టెడ్ ద మూవీ, తెలుగు అర్థమవుతుంది, మాట్లాడకి రావద్దు. ఓకే. సార్ ఎట్లా ట్రాన్స్లేట్ చేశారు స్టోరీ? ఆ స్టోరీ అర్థమవుతుంది, స్టోరీ అర్థం అవుతుంది. ఓకే. ఏం చెప్పినా నాకు అర్థమవుతుంది, బట్ మాట్లాడకి రాదు కదా. సో డైరెక్టర్ ఆల్వేస్ సే మీ దట్ యూ డిడ్ అ బుస్ లాంగ్వేజ్. ఓకే. That means when I was taking prompt, I used to express that expression is needed, but I was like this and almost like that only. But Okay. I used to
ప్రాక్టీస్ దట్ తెలుగు అండ్ ఆల్ సో అందుకే ఇంత బాగా వచ్చింది తెలుగు బాగా కొంచెం. వచ్చింది. ఓకే. ఇఫ్ యూ గెట్ ఏ సూపర్ పవర్ ఫర్ ఏ డే వాట్ వుడ్ యూ డూ? I'll become invisible. అర్థం కాల, రిపీట్. I'll become invisible, ఓకే. like Mr. India, and I love to. I'll see what's the lifestyle of Mahesh Babu. ఓకే. And also that I think that is the best power, to be invisible, and the second one is to read people mind. పీపుల్ మైండ్. Yeah. లవ్ ఆర్ కెరియర్? కెరియర్. కెరియర్. ఓకే. సార్ నార్మల్గా ఓవరాల్ మూవీలో షూటింగ్ టైంలో దాన్ని చూసేటప్పుడు ప్రాంప్టర్ ముందు చూస్తూ ఉంటారు కదా, ఈ సీన్ బొమ్మ బ్లాక్ బస్టర్ రా అనిపించిన సీన్ అంటే మీకు ఏది పర్సనల్గా? ఇది రీసెంట్ మూవీస్ ఈ మూవీలో అంటున్నా. మన మూవీ ప్రాంప్టర్ ముందు చూస్తారు కదా షూటింగ్ టైంలో, షార్ట్ ఎదిరిపోయిందిరా బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించిన సీన్ అంటే ఏదని చెప్పొచ్చు? ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అండి. ఓవరాల్ ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. అసలు వీళ్ళు ఉంటారా? I'm sitting next to you, huh? Remember that. అంటే ఇంతటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. చాలా బాగుంటాయి. ఓకే. రాశి గారిది? రాశి గారిది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఒక ఇంపార్టెంట్ రోల్. బట్ అంటే టేజర్లో 4 goals అనేది మెన్షన్ చేశారు, బట్ రాశి గారు 5th అవుతున్నారు సార్. అంటే నాకు వచ్చిన డౌట్ సార్, అంటే టేజర్లో 3 ప్లాట్లుగా పెట్టారు, 4 goals అని పెట్టిన తర్వాత మధ్యలో రాశి గారిని చూపించారు లాస్ట్ నుంచి ఇంకో సీన్, ఎవరు ఏడుస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆ టైంలో కదా, అందుకు. రాశి గారి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది 4 girls. ఓకే. అంతే తప్పింది రాశి గారు పార్ట్ ఆఫ్ ద స్టోరీ కదన్నమాట. పంపించేదే ఆవిడ. ఆవిడ ద్వారా స్టోరీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే. అంటే ముందు చంపించేది ఆవిడనేనా ఇంకెవరినైనా? రాశి గారు ఎవరినైనా చంపిస్తారా వీళ్ళని పెట్టి? లేదు, కబీర్ గారిని. చెప్పాను కదా ఇది డిఫరెంట్ టెంప్లెట్ అని, మీరు అనుకున్నట్టు ఉండదు అసలు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇది కొత్త కథ అండి, కొత్త కథ, కొత్త టెంప్లెట్ అందరూ చెప్పేదే. కానీ ఒక్కసారి మా కోరిక ఏంటంటే ఇట్లాంటి సినిమాలు ఫస్ట్ మీరు చూడండి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అది నేను ఆడియన్స్ చెప్పేది. ప్రొడ్యూసర్ గారు చూడమనే చెప్తున్నాం. ఓకే. మీ ఇద్దరు షేర్ చేసుకొని చెప్పండి కొంచెం. ఆగస్ట్ 14 ఐ విల్ టీచ్. వద్దులే, సారే టీచ్ చేస్తారు కానీ నేను చెప్తా బాగా. సార్ ఇద్దరిని ఆగస్ట్ 14 వస్తుంది, సినిమా చూడమని చెప్పండి. ఆగస్ట్ 14 వస్తుంది, అందరూ సినిమా చూడండి. Against 40 వస్తుంది, అందరూ సినిమా చేయండి. ట్రాన్స్లేట్ చేసేలోపు సగం అయిపోద్ది. August 14 వస్తుంది, అందరూ సినిమా. సినిమా వస్తుంది మీన్స్ మీరు వస్తున్నారు. August 14. ఆగస్ట్ 14 సినిమా వస్తుంది. ఓకే, యూ కెన్ సే. Come to say in English. English I can say. okay. Yeah. Okay. ఓకే. So I'll tell to everyone, and it's a request that please come to cinema and see the movie on 14th of August. One thing I'll tell you, that whoever, and especially the girl and the woman who is seeing me right now, 110% you will relate to us. And to those girls especially who are struggling in their life and hustling to give their family a good life, sometimes we choose a very wrong path for that, and this movie will give you and guidance, or you can say you can take an inspiration out of it. This is a full package, and when you'll see it, you'll get to know that what challenges a girl face and how she overcome that. So please come and watch. ఓకే సార్, తెలుగే బెటర్ అని వచ్చింది సార్. ఓకే, ఫైనల్గా లాస్ట్. The Red Bag, as Monica told, it's a very good subject, and అందరూ అమ్మాయికి నచ్చుతుంది. So I hope this will reach out to lot of girls, and somewhere it will inspire one girl, or even if it inspire like 10 girls, it's like more than enough for us. So మీరందరూ August 14th వచ్చి మా సినిమా చూడండి, తప్పకుండా చూస్తాం మీకోసం. తప్పకుండా చూడండి. అండ్
నన్ను నీ తెలుగు అమ్మాయిలాగా తీసుకొని సపోర్ట్ చేసి బ్లెస్ చేయండి. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ధన్యవాదములు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓకే, ఇది మాత్రం బాగానే నేర్పించారు.